సో అందరికీ నమస్కారం అండి. సో ముఖ్యంగా ఈరోజు ఈ కిసాన్ సభ అనేది దాన్ని ఒకదాన్ని ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ అన్ని జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రకాశం జిల్లాలో కూడా ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా ఈ వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల సేవల్ని రైతులు పొందేదానికి ఒక ఏజెన్సీ ఆన్లైన్ అనేది ఒకటి అవసరం కాబట్టి దాన్ని వీళ్ళు ప్రొవైడ్ చేసుకుంటూ ఉన్నారు. దీంట్లో వాళ్ళు మెంబర్షిప్ తీసుకొని రైతులు వాళ్ళు పండించిన పంటల్ని ఏ మార్కెట్లో మనం మంచి ధరకు అమ్ముకోవచ్చు అనేది వాళ్ళు తెలుసుకోవటం, అదేవిధంగా ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో పంటలు ఏ విధంగా పండించుకోవాలా, అదేవిధంగా మెకనైజేషన్లో ఏ పద్ధతులు ఉపయోగించుకుంటే రైతులు ఖర్చు తగ్గించుకుంటారు అనే విషయాలన్నీ కూడా, అంటే వ్యవసాయానికి సంబంధించిన విత్తనం దగ్గర నుంచి విక్రయం దాకా అన్ని రకాల సేవలు ఎక్కడెక్కడ ఏ అందుబాటులో ఉంటాయి, వాటిని ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి రైతులు తెలుసుకుంటారు. దానికి సంబంధించినటువంటి అన్ని రకాల సదుపాయాలు ఈ కిసాన్ సభ ద్వారా రైతుకి అందుబాటులోకి తేవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ఒక సెంటర్ని ఏర్పాటు చేసుకోవటం అనేది రైతులకు కూడా మంచి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి దీన్ని జిల్లాలోని రైతులందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మనకి ఈ కిసాన్ సభ అనే ఆర్గనైజేషన్ ఇక్కడ ప్రారంభోత్సవం కావటం, రైతుల సేవల కోసం ఇలా ప్రారంభించడం చాలా సంతోషమైన విషయం. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఒక వ్యవస్థ ఉంది ఆల్రెడీ రైతులకి సర్వీస్ ఇవ్వడానికి. దానికి ప్యారలల్గా ఇలాంటి కిసాన్ సభ లాంటి ఆర్గనైజేషన్స్ కూడా ముందుకు వచ్చి రైతులకు కావాల్సిన సేవలు, మనకి విత్తనాల నుంచి తర్వాత పంట పండిన తర్వాత వచ్చిన పంట ఉత్పత్తులను కూడా మనకి ఆన్లైన్లో వాళ్ళు సరసమైన ధరలకి వారికి అనుగుణంగా ఉండే విధంగా ఇలా ఆన్లైన్ సేవలు అందిస్తాం అనేది చాలా సంతోషం. ఈ సభ ద్వారా నేను అనుకోవడం రైతులకి సాంకేతిక సలహాలు, తర్వాత పండించిన వారికి కొనేవారికి మధ్యలో వీళ్ళు అనుసంధానంగా ఉండి రైతుకి సరైన గిట్టుబాటు ధర వచ్చే విధంగా చూసి రైతుల జీవితాల్లో సంతోషం పొందే విధంగా వీళ్ళు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ సభ ద్వారా చేసే కార్యక్రమాలు కూడా మా డిపార్ట్మెంట్ నుంచి కూడా మా సహకారం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ కిసాన్ సభ ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మరొకసారి ఈ ఆర్గనైజేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాము. అందరికీ నమస్కారం. నా పేరు జి కిషోర్ బాబు, మండల వ్యవసాయ అధికారి ఒంగోలు. ఈ యొక్క కిసాన్ సభ ప్రారంభోత్సవానికి ఈ విధంగా రైతుకు సర్వీస్ చేయడానికి ఈ యొక్క ఆర్గనైజేషన్ ముందుకు వచ్చినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరియు ఈ యొక్క ఓపెనింగ్ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఏదైతే రైతుకి మనకి డిపార్ట్మెంట్లకి కానీ సర్వీసెస్కి గ్యాప్స్ ఉన్నాయో అది పూర్తి స్థాయిలో ఫామ్ మెకనైజేషన్లో కావచ్చు, మరియు రైతు సేవల్లో ఏదైతే సాంకేతిక పరిజ్ఞానంలో కావచ్చు, లేదా మార్కెటింగ్ ఏదైతే కొంచెం గ్యాప్గా ఉందో ఆ కోఆపరేటివ్ మోడ్ కావచ్చు, ఇండివిజువల్గా ఫార్మర్స్కి అయినా సరే మార్కెటింగ్ ఫెసిలిటీస్ కల్పించే విషయంలో, సీడ్ విషయంలో కానీ, తర్వాత ఫామ్ మెకనైజేషన్ అన్ని అంశాల్లో కూడా సాంకేతిక పరిజ్ఞానం ఇవ్వడానికి కానీ ఈ యొక్క రైతు కిసాన్ సభ ముందుకు వస్తూ ఉంది. అందుకని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. జిల్లాలో రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని దీంట్లో మెంబర్షిప్ తీసుకొని వాళ్ళ యొక్క సేవలు పెంపొందించుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. సిఎస్ఐఆర్ సంబంధించినటువంటి కిసాన్ సభ కార్యాలయాన్ని ఒంగోలు నందు ఓపెన్ చేశాము. ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి జిల్లా ఆఫీసర్ అయినటువంటి వ్యవసాయ అధికారి జి శ్రీనివాసరావు గారు, అలాగే ఏడీ గారు బి రమేష్ బాబు గారు, తర్వాత మండల వ్యవసాయ అధికారి కిషోర్ బాబు గారు అందరూ వచ్చేసి మా ఆఫీస్ ఓపెన్ చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈ కిసాన్ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము ఈ రైతులకి ఎక్కడైతే గిట్టుబాటు ధర లేక వాళ్ళు నష్టపోతున్నారో ఆ గిట్టుబాటు ధరని కల్పించడమే ఈ కిసాన్ సభ యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ కిసాన్ సభ ప్రతి ఒక్క రైతుకి ప్రతి అడుగడుగున తోడుగా ఉంటూ
ఈ కిసాన్ సభకు సంబంధించినటువంటి ఏదైతే కార్యకలాపాలు చేస్తున్నామో వాటన్నిటికి సంబంధించి మనం వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించడం కోసం ఈ కిసాన్ సభ కార్డుని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. వాళ్ళ యొక్క మెంబర్షిప్ కార్డులకి ప్రతి ఒక్క రైతు తీసుకొని వాళ్ళకి ఇది ప్రయోజనం చేకూర్చుకొని వాళ్ళు ఏ రైతు అయినా సరే, కౌలు రైతులు కావచ్చు, ల్యాండ్ ఉన్న రైతులు కావచ్చు, ఇలా ఎవరైనా కానీ హార్టికల్చర్ సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా పర్లేదు, వాళ్ళు ఈ యొక్క కిసాన్ సభ మెంబర్షిప్ కార్డు తీసుకుంటే వాళ్ళు ఆ యాప్లో ఏ రోజుకి ఆ రోజు ఎలా మద్దతు ధర ఎంత ఉందని తెలుసుకొని వాళ్ళ పంటను వాళ్ళు నేరుగా విక్రయించుకొని వెసులుబాటు కల్పిస్తున్నటువంటి కార్యక్రమం ఈ యొక్క కిసాన్ సభ. ఇది సిఎస్ఆర్ యాప్కి సంబంధించినటువంటి కార్యక్రమం. రెండోది మన స్టేట్ లో జరుగుతూ ఉంది. ఇక్కడ నుంచి మనం అన్ని కార్యక్రమాలు అన్ని జిల్లాలు విస్తారంగా చేయాల్సిన ఆలోచనలో ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేటువంటి అందరికీ, ఈ మార్కెటింగ్ మిత్రులకు, తర్వాత మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనం ఒంగోలు నగరంలోని ఇందిరాగాంధీ 1వ లైన్లో కిసాన్ సభకు సంబంధించి ప్రకాశం జిల్లా ఆఫీస్ని మన గౌరవనీయులు డాక్టర్ శ్రీనివాసరావు గారు, జిల్లా వ్యవసాయ అధికారి మరియు సహాయ అధికారి మరియు మండల వ్యవసాయ అధికారి రావిల కిషోర్ బాబు గారు చేతుల మీదుగా ఘనంగా ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది. ఈ మెయిన్ కిసాన్ సభ ముఖ్య ఉద్దేశం ఏమనగా, ఈ కిసాన్ సభ యాప్ అనేది ప్రజల్లో మన రైతుల్లోకి తీసుకెళ్ళడం, ఆ రైతులు వాళ్ళకి ఏ క్రాప్ ఎప్పుడు పండించాలి, వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది, తర్వాత వచ్చేసి డీలరు, సెల్లింగ్, బయ్యింగ్, ట్రాన్స్పోర్టేషన్ అన్నీ వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. ప్రతి ఒక్క రైతుకి ఫార్మర్షిప్ మెంబర్ కార్డు అనేది మా కిసాన్ సభ ఆఫీస్ నుంచి ఒక మండల పబ్లిక్ ఆఫీసర్ ఉంటారు. వాళ్ళు ప్రతి ఒక్క రైతుకి అందుబాటులో ఉంటూ వాళ్ళకి అన్ని సర్వీస్ ఇస్తారు. ఇది రైతులకి చాలా ఉపయోగకరం. ప్రతి ఒక్క రైతుకి ఉపయోగపడే విధంగా అన్ని సహకారాలు ఇస్తామని తెలుపుతున్నాను.